భీమాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? కూర్చోండి. ఏం లేదు, ఊరికే ఏదో ఆలోచిస్తున్నాను నేను. ఇంకెంతకాలం తిరుగుతూ ఉండాలి మనం ఒక మంచి జీవితం పొందడానికి? మంచి అంటే నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అన్నీ ఉన్నాయి నా దగ్గర. నాకు ఇంకేం అక్కర్లేదు. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఈ సమాజం మనల్ని కనీసం మనుషులుగానైనా భావించాలని. ఇదే ఆశతో ఒక ఊరు వదిలి ఇంకో ఊరికి తిరుగుతూనే ఉన్నాం మనం. మా ఊ అయితే భీమా జన్మించిన సంతోషాన్ని ఇచ్చింది మనకి. కానీ చివరికి ఆ ఊరు కూడా దుఃఖాన్ని ఇచ్చింది. బాధతోనే వచ్చేసాం అక్కడి నుంచి. తర్వాత దబోలీలో ఏదో రకంగా 2 సంవత్సరాలు గడిపాం. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాం. ఇప్పుడు ఈ సతారా. నేనైతే సతారా రాగానే నిర్ణయించుకున్నాను, ఇక్కడి నుంచి ఎక్కడికి రాను అని. ఇక్కడే ఉంటాను. ఈ ఊరు మంచిదో చెడ్డదో ఏమైనా కానివ్వండి, నేను ఈ ఊరిని మంచి జ్ఞాపకంగా మార్చుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఈ సతారా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. అందుకనే భీమాబాయి అంతిమ శ్వాస దాకా ఇక్కడే ఉంది. మీరా, నీకు తెలుసుగా ఈ ఇంట్లో ప్రతి వస్తువుని తనే సర్దింది, సవరించింది, చక్కదిద్దింది. ఈ ఇల్లంతా తనే నిండిపోయింది. ఇప్పుడు ఈ ఇంటిని వదిలేసి నేను వెళ్ళిపోతే అప్పుడు ఎలా అనిపిస్తుందంటే భీమాబాయితో నేను అన్ని బంధాలను తెంపేసుకుని వెళ్ళిపోయినట్టు. ఈ ఇంట్లో నావి ఇంకా భీమాబాయివి ఎన్నెన్నో జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. మర్చిపోలేనండి. రామ్జీ, రామ్జీ, సేట్ గారు, మీరిద్దరూ ఇక్కడ? చంపాకి తెలిసిందంట ఇక్కడ సమస్య అయిందని. అందుకే స్వయంగా నేనే వచ్చాను. సమస్య ఏమీ లేదు. ఈ రామ్జీ భార్య ఆత్మ మా గ్రామస్తులందరినీ ఇబ్బంది పెడుతోంది. అందుకే మేము ఇతనికి చెప్తున్నాం, ఆమె ఆత్మశాంతి కోసం వెంటనే పూజ జరిపించమని. అలా అని స్వామీజీ చెప్పారు. స్వామీజీ అంతా సరిచేస్తారు. చూడు రామ్జీ, బాబాయ్, మీరు మా అమ్మ ఆత్మని మీ కళ్ళతో చూసారా? అవును. అంటే మీరు ముఖాన్ని ముందు నుంచి చూసారా? ఆమె మా అమ్మేనా? ఆత్మకేమైనా ముఖం ఉంటుందా? చూడండి రామ్జీ, నాకు తెలుసు వీళ్ళందరూ మీ భార్య ఆత్మ పేరిట మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ వీళ్ళందరూ శాంతంగానే ఉన్నారు. అందుకే మీరు పూజ చేయించండి. కానీ వీళ్ళ గాలి పుకార్లకు మేము ఎందుకు విలువివ్వాలి? వీళ్ళ గాలి పుకార్లకి విలువివ్వమని చెప్పటం లేదు.
స్వామీజీ ఒక్క మాట చెప్తే వీళ్ళందరూ ఏం చేయటానికైనా తెగిస్తారు. కానీ ఇప్పుడు మీ కుటుంబం, మీ పిల్లలు, స్వయాన మీరు ఎలాంటి సమస్యని ఎదిరించగల మానసిక స్థితిలో మీరు లేరు. మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంకా వీళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి. లేదు, భీమ్ ఒప్పుకోడు. రామ్జీ, భీమరావు ఒప్పుకోకపోని ఒక కుటుంబం ఎలా ఉండాలో ఆ విషయాలన్నీ నాకు చెప్పేవాడివి. నువ్వు కూడా అర్థం చేసుకో. మీ అబ్బాయికి చెప్పకుండా కొన్ని పనులు చేయటం వల్ల శాంతి లభిస్తే గనక అవి చేయించచ్చుగా. ఇక అదీగాక పూజ చేయించడంలో తప్పే ఉంది. మేము అలాంటి ఏ మతాన్ని నమ్మం. ఏదైతే మమ్మల్ని మనుషులుగా భావించదో, ఏదైతే గౌరవంగా జీవించే హక్కునివ్వకుండా అడుగడుగునా మమ్మల్ని అవమానిస్తోందో. ఇది మతం తప్పు కాదు, ఇది మనుషుల తప్పు. తప్పు మనుషులది కాదు. వీళ్ళందరూ ధర్మాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చెదరకుండా కాపాడుకోవటానికి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. అందుకే మేము ఇలాంటి ఏ ధర్మాన్ని నమ్మం, ఇంకా ఒప్పుకోం కూడా. ధర్మం లేకపోతే మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు. కానీ వీళ్ళు ధర్మం పేరిట మమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూస్తారు. దానికేమంటారు? చూడు రామ్జీ, ఏంటి మీరు కూడా మా అమ్మ ఆత్మను చూసారా? చూశాను. నిన్న అర్ధరాత్రి చెరువు దగ్గర భీమాబాయి ఆత్మని నేను చూశాను. మేమందరం చాలా భయపడిపోయాం. వెళ్ళు బాబు, వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. గుర్తొస్తేనే భయం వేస్తుంది. రామ్జీ, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ప్రస్తుతం మరణించిన నీ భార్య బాధని ఎక్కువగా అర్థం చేసుకోవాలి. నువ్వేం కోరుకుంటున్నావు? జనాలు చెప్తున్నారు కాబట్టి నీ భార్య ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందని ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉండాలా? నిజమో అబద్ధమో నాకు తెలీదు, కానీ గ్రామస్తులు చెప్పినట్టుగా భీమాబాయి దెయ్యం, భూతం, ప్రేతాత్మలాగా తిరుగుతుంటే నువ్వెంతమందికని చెప్తావు ఈ విషయం అబద్ధమని? అందుకని గ్రామస్తులు చెప్తున్నారు కాబట్టి శాంతి పూజ చేయిస్తే ఆమెకి ఆత్మకు ముక్తి కలుగుతుంది కదా. మరి చేయటానికి అభ్యంతరం ఏంటి? ఈ స్త్రీ చెబుతుంది రామ్జీకి, స్వామీజీ, అలాగే పెద్ద జాతి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే సరైనదని. ఆలోచించండి రామ్జీ, ఆలోచించండి. భీమ్, నేను ఎంతమందినైతే అడిగానో వాళ్ళందరూ మేము ఆత్మను చూసామనే అంటున్నారు. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు వేరు చోట చూశారంట. అదే అర్థం కావడం లేదు. బహుశా వాళ్ళందరూ కలిసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారేమో. మనం ఆరా తీయాలన్నయ్యా వాళ్ళిద్దరు ఎవరో అని. పద. చూడండి, పన్నెంతైనా మేం కట్టేస్తాము. ఏవైతే కొన్ని ఆఖరి క్షణాలు నా చేతిలో మిగిలి ఉన్నాయో వాటిని ఎలా గడపాలి? ఇంకా మన పిల్లల్ని మీరేగా ఓదార్చాల్సింది. సేటు గారు చెప్పినట్టు భీమ్కి తెలియనివ్వకుండా నేను ఆయన సలహా ప్రకారం భీమాబాయి ఆత్మ శాంతి కోసం ఆ పూజేదో చేయించేస్తాను. అప్పుడు గ్రామస్తులందరూ శాంతిస్తారు. ఇది తప్ప నాకింక వేరే దారి కనిపించటం లేదు. మరి భీమ్? నేను చూసుకుంటాను. భీమాబాయి ఆత్మ నుంచి మాకు విముక్తి కావాలి. ముందు వీళ్ళ సమస్యను వదిలించుకోవాలి. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. విముక్తి కావాలి. భీమాబాయి ఆత్మ నుంచి విముక్తి కావాలి. విముక్తి కావాలి. సరే, మీరెలా చెబితే
అలాగే చేస్తాం మేము. ఏంటి? అవును. కానీ ఈ ఆత్మశాంతి పూజ అయిన తరువాత ఇక మీ నాటకాలు ఆపేయాలి. ఇంకా మీరందరూ విశ్వసించి తీరాలి. నా భీమాబాయి ఎవరిని ఇబ్బంది పెట్టలేదని. సరే సరేలే, ముందు నువ్వు ఆ ఆత్మకి పూజ చేయించు. అప్పుడు ఆ ఆత్మ ఉండదు, దాంతో మా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఏమంటారు? అయితే వెళ్ళండి, పూజకి ఏర్పాట్లు చేయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా పూజ చేయమని చెప్తే అలా చేస్తాం. అది మొత్తం కుటుంబంతో సహా చేస్తాం. లేదు నాన్న, నేను దీనికి ఎప్పటికీ ఒప్పుకోను. భీమ్, లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం. లేదు నాన్న, ఇంకా మాట్లాడేది ఏముంది? మా అమ్మ బ్రతికున్నప్పుడు ప్రతిరోజు వీళ్ళు పెట్టిన మానసిక హింసతోటి ఆవేదన, అవమానాలు పడుతూనే ఉంది. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ అబద్ధాలు, కట్టుకథల వల్ల ఇంకా అవమాన పడుతూనే ఉంది. వద్దు నాన్న, మనం వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ ఇష్టానుసారంగా మనం అమ్మ ఆత్మశాంతి కోసం ఎలాంటి పూజలు చేయొద్దు, వెళ్ళొద్దు. నేను చెప్పానుగా, నువ్వు లోపలికెళ్ళు. కానీ నాన్న, లోపలికెళ్ళు. వెళ్ళండి, వెళ్ళి మీ సర్వజ్ఞ స్వామీజీని అడగండి ఎప్పుడు ఏం చెయ్యాలో అని. రండి సోదరులారా. స్వామీజీ ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా మనందరం పూజ చేద్దాం. కానీ నాన్న, ఎవరి వల్ల ఈ గ్రామస్తులు భయపడుతున్నారు? వాళ్ళిద్దరూ వేరే వ్యక్తులు. వాళ్ళు ఆత్మల వేషంలో తిరుగుతున్నారు. అవును నాన్న, మేము ఆరాధిస్తే తెలిసింది ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు వేరే వేరే ప్రదేశాల్లో అమ్మాత్మను చూశారంట. నాన్న, మేం నిజం తెలుసుకుంటాము ఇదంతా ఎవరు చేస్తున్నారు అని. దానివల్ల ఏమవుతుంది? దానికి అంతం ఇదే. వాళ్ళు ఏం చెప్తున్నారో అది చెయ్యటమే. ఒకవేళ మనం వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే అప్పుడు వాళ్ళు రోజుకొక కొత్త నాటకం మొదలు పెడతారు. అప్పుడు నేను రోజు నా పనులన్నీ మానుకొని ఇంటి దగ్గర కూర్చోవలసి వస్తుంది. భీమాబాయిని పోగొట్టుకున్న తరువాత నేను ఇంకెవరిని పోగొట్టుకోదలుచుకోలేదు. ఏ విధంగా కూడా పోగొట్టుకోదలుచుకోలేదు. ఇది మీ అందరికీ అర్థమైతే సరే సరే, ఒకవేళ అర్థం కాకపోయినా పర్వాలేదు. స్వామి, ఇది మనం సాధించిన విజయం. అసలు నేను ఏమంటానంటే, ఇది మీరందరూ సాధించిన విజయం. భీమరావు కుటుంబం మొత్తం మన దగ్గరకు వచ్చి మన పద్ధతులను అనుసరించి పూజ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళందరూ మన సంస్కృతిని, ధర్మాన్ని, పూజా పద్ధతుల్ని ఒప్పుకున్నారు. ఇక దీని తర్వాత ఇంకెప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేరు. అలాగే ఎప్పుడు గొప్పవాళ్ళవ్వాలని ప్రయత్నాలు చేయరు. రేపు ఉదయమే భీమాబాయి ఆత్మ మన అందరినీ, ఈ పరిసరాలన్నింటినీ వదిలి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిగిలేది ఒక్కటే, అది ఇక్కడున్న మీ అందరిది ధర్మ విజయం. ఇంకా మాటి మాటికి వాళ్ల మీద గెలవగలిగిన ఆత్మవిశ్వాసం. చెప్పండి, సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! ఆత్మ, ఆ ఆత్మశాంతికి ప్రార్థన. ఇక దీనికోసం వాళ్ళ కర్మకాండలు అనే ఛాందస భావాలు, వాళ్ళు చేసే పూజా పునస్కారాలతో నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ నాకు బాగా తెలుసు,
మనది పెద్ద జాతి కాదు, కానీ వాళ్ళు మన అమ్మ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళల్లో ఆ భావం అలాగే ఉంటుంది. ఇదే మాట అంటారు, ఆమె ఒక తక్కువ జాతిది అని. ఆమెని అంటుకుంటే వాళ్ళు అశుద్ధి అవుతారని. ఎవరికి తెలుసు, పూజ చేసిన వ్యక్తి అక్కడే తన శుద్ధీకరణం చేసుకుంటారు. అప్పుడు మన అమ్మ బాధపడుతుందిగా. భీమ్, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నాన్న వాళ్ళ మాట ఒప్పుకున్నాడు. లేదు ఆనంద్ అన్నయ్య, ఈ విషయంలో నాన్నది ఏమీ తప్పులేదు. నాన్న చాలా బాధలో ఉన్నారు. ఆయనకి మంచి చెడు తప్పు ఒప్పుల కంటే ఎక్కువగా మన గురించి ఇంకా ఇంటి గురించి దిగులుగా ఉంటుంది. ఏ రామ్జీ, రామ్జీ, ఏ రామ్జీ, కాదు 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 కాదు, ముండ మోపి రామ్జీ సత్పాల్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా విను. రేపు సూర్యోదయం అయ్యాక నీ భార్య భీమాబాయి ఆత్మశాంతి కోసం పూజ ప్రారంభం అవుతుంది. దయచేయండి మీ కుటుంబంలో అందరినీ తీసుకొని. ఆనంద్ అన్నయ్య, మనం ఇవాళ రాత్రికి పూర్తి నిజమేంటో మనం తెలుసుకొని తీరాలి. భీమ్, నేను బాలానైతే మాట్లాడతాను. ఆ ఇద్దరికీ చెప్పండి, ఇవాళ రాత్రికి జనాలు ఎక్కువగా భయపెట్టమని, ఎక్కువగా ఇబ్బంది పెట్టమని. ఎందుకంటే రేపు ఉదయం పూజ తర్వాత వాళ్లను భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు గనుక అప్పుడు మన పూజా విధుల పట్ల వారికి విశ్వాసం ఎక్కువవుతుంది. మీ ఆజ్ఞ స్వామి. ఇవాళ ఒక్కరోజు ఆ భీమాబాయి ఆత్మ నుంచి తప్పించుకుంటే చాలు. రేపు ఎలాగైనా స్వామీజీ పూజ చేసి ఆ ఆత్మని తరిమి కొడతాడు. దయ్యం, భీమాబాయి దయ్యం, 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 భీమాబాయి దయ్యం, దయ్యం, దయ్యం. నీ ఇష్టం. ఇప్పుడు ఎంత అరాచకం సృష్టిస్తావో సృష్టించు భీమాబాయ్. ఇవాళంతా నీ ఇష్టం. రేపటి నుంచి నీ దుష్ట ఆత్మని శాశ్వతంగా స్వామీజీ బంధించేస్తాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అయితే వెళ్ళండి, పూజకి ఏర్పాట్లు చేయండి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పూజ చేయమని చెప్తే అలా చేస్తాం. వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేయటమే. ఒకవేళ మనం వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే అప్పుడు వాళ్ళు రోజుకొక కొత్త నాటకం మొదలు పెడతారు. భీమాబాయిని పోగొట్టుకున్న తరువాత నేను ఇంకెవరిని పోగొట్టుకోదలుచుకోలేదు. లేదు నాన్న, నేను ఇలా జరగనివ్వను. నేను మా అమ్మని ఈ విధంగా ఇలాంటి ఛాందసవాదుల వల్ల అవమానాలు కలగనివ్వను. ఇప్పుడేం చేద్దాం? చెప్పు. ఎవరైతే ఇతరుల్ని భయపెడతారో వాళ్ళు స్వతహాగా చాలా పిరికివాళ్ళై ఉంటారు. అందుకే వాళ్ళు ఇతరుల్ని భయపడతారు. ఇప్పుడు మనం వాళ్ళని భయపెట్టాలి. అప్పుడు వాళ్ళ భయమే వాళ్ళనందరికీ పట్టిస్తుంది. కానీ ఎలా?